హాయ్ నమస్తే, నేను మీ రేవంత్ రాథోడ్. ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ, సంగెం మండలాల్లో ఉన్న ఏవైతే కవర్ చేస్తున్న 15, 16, 17 డివిజన్లు వరంగల్ మున్సిపాలిటీలో ఉన్నాయి. ఇవి డీలిమిటేషన్ ప్రక్రియ మొదలైతే వరంగల్ ఈస్టులోకి వెళ్ళిపోతాయా, అదేవిధంగా మిగిలిన గ్రామాలు గీసుగొండ, సంగెం మండలంలో ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవి డీలిమిటేషన్ ప్రక్రియ వలన వరంగల్ ఈస్ట్లోకి వెళ్ళిపోతాయా, అదేవిధంగా గీసుగొండ, సంగెం మండలాలు వరంగల్ ఈస్ట్లోకి వెళ్ళిపోతాయా ఈ పరకాల నియోజకవర్గం నుండి అనేది ప్రతి ఒక్కరిలో మెదులుతున్న ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వడం కోసము, అదేవిధంగా భవిష్యత్తులో ఏం జరగబోతుందనేది చెప్పడం కోసము మీ ముందుకు రావడం జరిగింది. సో ఏవైతే 15, 16, 17 డివిజన్లు ఉన్నాయో ఇవి డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత ప్రత్యేకంగా ఇవి వరంగల్ ఈస్ట్లోకి వెళ్ళిపోతాయి, కంపల్సరీగా వెళ్ళిపోతాయి. మరి మిగిలిన గ్రామాలు గీసుగొండ, సంగెం మండలంలోకి ఒకవేళ డీలిమిటేషన్ ప్రక్రియ అయిన తర్వాత ఒకవేళ ఏదైతే కమిటీ ఆలోచన చేసి పరకాల నియోజకవర్గానికి ఇవి కొంచెం దూరంలో ఉన్నాయి, వరంగల్ ఈస్ట్కి దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ 3 డివిజన్లను అందులో ఎందుకు పెట్టాలి, అదే మొత్తం మండలాన్ని వరంగల్ ఈస్ట్లోకి పెట్టేద్దామనే ఆలోచనలో ఒకవేళ ఆలోచిస్తే గీసుగొండ మండలం మొత్తము మన వరంగల్ ఈస్ట్లోకి వెళ్తాయి. అదేవిధంగా ఏదైతే సంగెం మండలంలో ఉన్న మిగతా గ్రామాలు అవి పరకాల నియోజకవర్గంలోనే ఉండడం జరుగుతుంది. అంటే ఈ పరకాల నియోజకవర్గంలోనే భిన్నమైన సమస్య ఉంది. ఎందుకంటే ఇవి 2 జిల్లాలను కవర్ చేస్తుంది, 3 ఆర్డీఓ ఆఫీసులను కవర్ చేస్తుంది పరకాల నియోజకవర్గం. కాబట్టి జనాల దగ్గర నుంచి ఒక ఆలోచన అనేది వచ్చింది. ఆ ఆలోచన ఎప్పుడైతే మా టీము జనాల మధ్యలోకి వెళ్ళడం జరిగిందో గత కొన్ని సంవత్సరాల నుండి, సో వారి యొక్క ఆలోచనను బేస్ చేసుకొని ఒక అనాలసిస్ని నేను చేశాను. ఏమిటంటే మన గీసుగొండ, సంగెం మండలానికి ఎందుకు ఒక నూతన నియోజకవర్గం కాకూడదు. అదేవిధంగా కొన్ని నియోజకవర్గాల్లో కూడా కొన్ని మండలాలు కూడా అలానే ఆలోచిస్తున్నాయి. ఉదాహరణకు నర్సంపేటలోని దుగ్గొండి, నల్లబెల్లి కావచ్చు, అదేవిధంగా వర్ధన్నపేటలోని రాయపర్తి, పర్వతగిరి కావచ్చు. ఈ మండలాలు ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే ఇవి అభివృద్ధిని నోచుకోలేని పరిస్థితిలో ఉన్నాయన్నమాట. ఈ గీసుగొండ, సంగెం మండలాల్లో జరుగుతున్న సమస్యలు డైరెక్ట్ అసెంబ్లీలో మాట్లాడుతున్నారా, అసెంబ్లీకి వెళ్తున్నాయా, అదేవిధంగా అభివృద్ధి పనులు డైరెక్ట్ జరుగుతున్నాయా, ఎక్కడైతే పరకాల నియోజకవర్గంలో 6 మండలాల్లో ఈ 2 మండలాలు ప్రత్యేకంగా జరుగుతుందా లేదా అనేది ప్రజలకు ఒక వింతైన డౌట్. అదేవిధంగా అభివృద్ధిని నోచుకోవట్లేదు అనేది ఒక ఆశాభావం అనేది, ఒక విధమైన ఆలోచన అనేది ప్రజల్లో ఉంది. అదేవిధంగా దుగ్గొండి, నల్లబెల్లిలో కూడా ప్రజలకు అటువంటి ఆలోచనే ఉంది. అదేవిధంగా రాయపర్తి, పర్వతగిరి కూడా అదే విధంగా ఉంది. మనము ప్రధానంగా పరకాల, నర్సంపేట, వర్ధనపేట ఈ 3 నియోజకవర్గాల్లోని 2 మండలాలను కలిపితే ఒక కొత్త నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకుందంటే డీలిమిటేషన్ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మన యొక్క దేశంలో ఉన్న ఏ ఒక్క ప్రాంతంలో ఉన్న ఓటు హక్కు కలిగిన వ్యక్తికి సులభమైన పద్ధతిలో ప్రభుత్వం అనేది అభివృద్ధి పనులను చేయాలి. సో ఈ అభివృద్ధి పనులను చేసే క్రమంలో ఏం చేయాలి, ఒక నూతన నియోజకవర్గంను ఏర్పాటు చేయాలి. మన అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా డీలిమిటేషన్ ప్రక్రియ మీద మాట్లాడుతూ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014 ప్రకారంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏవైతే నియోజకవర్గాలను పెంచాలని ఆల్రెడీ చెప్పారనమాట. కానీ అది జరగలేదు. ఏవైతే ఇప్పుడున్న 119 స్థానాల్ని 153 స్థానాలకి చేయాలని తీర్మానం చేస్తున్నారు. దాని గురించి అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు, జరుగుతుంది. అయితే ప్రధానంగా మనం ఇక్కడ మాట్లాడాల్సింది గీసుగొండ, సంగెం ఈ 2 ప్రాంతాల్లో కవర్ చేస్తూ మెగా టెక్స్టైల్ పార్కు ఉంది. అంటే ఈరోజు గీసుగొండ, సంగెం మండలాలు ఎందుకు నూతన నియోజకవర్గానికి దేనికి తక్కువ లేదనమాట. సో అభివృద్ధిలో పారిశ్రామికంగా ఉంది. అదేవిధంగా చూడండి మీరు ఆధ్యాత్మికంగా చూస్తే గీసుగొండ మండలంలో కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. అంటే
టెంపుల్ నుంచి కూడా ఇప్పుడు మనం ఏంటంటే అభివృద్ధి చెందొచ్చు. ఒక నియోజకవర్గాన్ని ఒక గొప్ప ఐకాన్గా ఉండే ఒక దేవాలయం ఉంది. ఒక పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి దేశం నుంచి ఈరోజు ప్రపంచంలో నుంచి ఈరోజు గీజుగొండ సంఘం అంటే అర్థమవుతుంది. సౌత్ కొరియా నుంచి కంపెనీలు వస్తున్నాయి. ఈరోజు యంగ్వాన్ కంపెనీ ఉంది. అంటే మనము చూసుకుంటే గీజుగొండ సంఘం మండలాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి చాలా దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు రావచ్చు. రేపు ఈ మెగా టెక్స్టైల్ పార్క్ వలన 1.2 lakhs యువతకి ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనము రేపు మన ప్రాతిపదికంగా మనం ఏవైతే ఈ 6 మండలాలు నల్లబెల్లి కావచ్చు, దుగ్గొండి కావచ్చు, రాయపర్తి కావచ్చు, అదేవిధంగా పర్వతగిరి కావచ్చు, సంగెం కావచ్చు, గీసుగొండ కావచ్చు, ఇందులో ఉన్న యువత గురించి మాట్లాడడానికి మనకు ఒక నూతన ఎమ్మెల్యే ఉంటాడు. ఒక నియోజకవర్గం ఏర్పడడం అంటే మనకేంటిది, ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుంది, అధికారులు ఉంటారు. కాబట్టి ఇప్పుడున్న అభివృద్ధి కంటే ఇంకా 100 రెట్లు మనము అభివృద్ధి పెరగచ్చు అనే ఉద్దేశంతో అనేకమైన ఆలోచనలు నేను చేసి ఈ ఒక ఆలోచన చేయడం జరిగింది. ఉదాహరణకు చూద్దాం. ఇప్పుడు ఏంటంటే మనము గీజుగొండ మండలం ఉంది. గీజుగొండ మండలంలో ప్రస్తుతం ఉన్న నియోజకవర్గం పరకాల. కారణం ఎందుకంటే ఇది ప్రతిపాదిక నియోజకవర్గం కేంద్రంగా ఉంటుంది. ఎందుకంటే వరంగల్ జిల్లాకు దగ్గరలో ఉంది. అదేవిధంగా మిగతా 5 మండలాలకు కనెక్టివిటీ ఉందన్నమాట రవాణా పరంగా. ఎట్లయితే చూస్తే మీరు ఇటు గీజుగొండ టు సంగెం వెళ్ళొచ్చు, సంగెం నుంచి మనము పర్వతగిరి వెళ్ళొచ్చు, పర్వతగిరి నుంచి రాయపర్తి వెళ్ళొచ్చు. అదేవిధంగా గీజుగొండ నుంచి మనము దుగ్గొండికి వెళ్ళొచ్చు, దుగ్గొండి నుంచి నల్లబెల్లి వెళ్ళొచ్చు అనమాట. ఎటు చూసినా కూడా 45 కిలోమీటర్ల లోపే ఉందన్నమాట. అంటే ఒక నూతన నియోజకవర్గం ఏర్పాటు అవ్వడానికి భౌగోళికంగా ఇది క్వాలిఫై అయి ఉంది గీజుగొండ. అదేవిధంగా చూస్తే మనము కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు అతిపెద్ద అస్త్రం అనమాట గీజుగొండ సంఘం మండలానికి. సో ఇదొక ఉపాధి గనిగా కూడా మనం చెప్పచ్చు. ఇక్కడ ఏంటంటే విదేశీ పెట్టుబడులు కూడా ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. ప్రపంచ పటంలోనే గీజుగొండ నియోజకవర్గం అంటే అదొక నూతనంగా ఉంటుందనేది ఒక ఆలోచన ప్రజలందరిది, నా యొక్క అనాలసిస్ నుండి. అదేవిధంగా సంఘం మండలం కూడా దగ్గరలో ఉంది గీజుగొండకి. అదేవిధంగా దుగ్గొండి మండలం చూస్తే వ్యవసాయ పరంగా మనకు కొంచెం అభివృద్ధి చెందిన మండలము. అదేవిధంగా నర్సంపేటకి కొంచెం ఏంటంటే భౌగోళికంగా కొంచెం దూరంగా ఉండి కూడా అభివృద్ధిని నోచుకోలేని మండలం అనమాట. సో కాబట్టి ఇది గీజుగొండకి ఆనుకొని ఉంది కాబట్టి 100% దీన్ని గీజుగొండ నియోజకవర్గంలో నూతన నియోజకవర్గంలో కలపచ్చు. అదేవిధంగా నల్లబెల్లి చేయండి. నల్లబెల్లి కూడా వ్యవసాయము అటవీ ప్రాంతంగా పేరు పొందిన మండలము. కాబట్టి నర్సంపేట నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య పెరిగితే దీనిని గీజుగొండలో కలిపే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే నర్సంపేటలో ఈరోజు ఇప్పటికీ ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి నల్లబెల్లిని కూడా ఏదైతే డిలిమిటేషన్ ప్రక్రియ పరంగా మనము గీజుగొండ నూతన నియోజకవర్గంలో కలిపే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పర్వతగిరి చూడండి. పర్వతగిరి ఇది వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించింది. సంగెం మండలానికి ఆనుకొని ఉంటుంది. ఈ మండలానికి వర్ధనపేట కంటే సంగెం మరియు గీజుగొండ మండలాలు భౌగోళికంగా చాలా దగ్గరగా ఉన్నాయి. సంగెం గీజుగొండ మండలాల్లో ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు అభివృద్ధి చెందితే దాని సామాజిక మరియు ఆర్థిక ప్రభావం నేరుగా పర్వతగిరి మండలంపై ఉంటుంది. యువతకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కాబట్టి పర్వతగిరి మండలానికి సంబంధించిన ప్రజలు కూడా ఎక్కువ ఆసక్తి చూపుతారు గీజుగొండ నూతన నియోజకవర్గానికి. రాయపర్తి చూస్తే రాయపర్తి కూడా ఇది దగ్గరగా సంగెంని ఆనుకొని ఉంటుంది. మనము ఏ విధంగా చూస్తే రాయపర్తి, పర్వతగిరి, సంగెం, గీజుగొండకి రావచ్చు అనమాట. సో ప్రస్తుతం వర్ధన్నపేట నియోజకవర్గంలో భౌగోళికంగా చాలా పెద్దది రాయపర్తి అనమాట. సో ఇలాంటి దృష్టిలో ఈ పెద్దగా ఉండడం వల్ల ఎక్కువగా రాయపర్తిని కూడా గీజుగొండ నూతన నియోజకవర్గంలో కలిపే అవకాశం ఉంటుంది. సో మిత్రులారా, గీజుగొండ నియోజకవర్గం ఏర్పడితే మన ప్రాంతంలో అంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈ మండలాలన్నీ అభివృద్ధి చెందుతాయి. మనము పారిశ్రామికంగా అభివృద్ధి చెందొచ్చు, కరెంటు పరంగా, నీటి పరంగా, ఉద్యోగం పరంగా, మరియు మనకు ఒక ప్రత్యేకమైన రిప్రజెంటేటివ్, ఒక ఎమ్మెల్యే ఉంటారు. కాబట్టి ఈ 6 మండలాల్లో ఉన్న
ప్రజలకు నేను తెలియజేయదేమనగా మనం 100% డీలిమిటేషన్ ప్రకారంగా ఇది జరుగుతుంది, కానీ దీన్ని రిప్రజెంటేషన్స్ను మనం ఇవ్వడం వల్ల ఇంకా గొప్పగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఇంకొక డౌట్ వస్తుంది అనమాట. నా అనాలిసిస్ ప్రకారంగా ఇప్పుడు ఈ గీజుగొండ నూతన నియోజకవర్గానికి ఏ రిజర్వేషన్ వస్తుంది? ఉదాహరణకు చూసుకుంటే మనకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అయితే ఎట్టి పరిస్థితిలో ఉండదు. మనము రాజకీయంగా మనము చూస్తే మన యొక్క రాజ్యాంగంలో ఉంటుంది, ఏదైనా కులానికి 30% పెరిగి ఉంటే ఆ కులానికి మాత్రమే రిజర్వ్ అయి ఉంటుందన్నమాట. సో మనము ఈ 6 మండలాలు చూసుకుంటే గీజుగొండ ఇవన్నీ చూసుకుంటే జనాభా మొత్తం 3 లక్షల వరకు ఉన్నామన్నమాట. సో గీజుగొండలో ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్నారు, దాదాపుగా 13,792. అది చూస్తే 21% ఉన్నారనమాట గీజుగొండ మండలంలో. సో అదేవిధంగా మనము ఇక్కడ ఎస్టీ జనాభా పరంగా చూస్తే మనకు పర్వతగిరిలో 13,885 ఉన్నారనమాట. అదేవిధంగా రాయపర్తిలో 13,1106. అంటే ఓవరాల్గా చూస్తే ఏదైతే 3,324,000 జనాభాలో దాదాపుగా 17 నుంచి 18% వరకు ఎస్టీ మరియు ఎస్సీ ప్రాతిపాదికంగా ప్రజలు ఉన్నారనమాట. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వ్ అయితే కాదు, ఇది జనరల్ కిందకే వస్తుంది. ఇది జనరల్ కిందకే వస్తుంది కాబట్టి ఈ గీసుగొండ నూతన నియోజకవర్గానికి అయ్యే అవకాశము 100కు 80% ఉంది. 80% ఈ గీసుగొండ నియోజకవర్గం అనేది 6 మండలాలతో నూతనంగా ఏర్పడబోతుంది. ఇది నా అనాలసిస్. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ఇది వెళుతుంది, ఎందుకంటే రేపు డీలిమిటేషన్ కమిటీ దీని గురించి ఆలోచన చేస్తుంది. ప్రజల నుండి ఇవి అన్నీ వస్తున్నాయి. మేము ఎప్పుడైతే తిరిగామో ప్రజలు కూడా గతంలో చెప్పారు. ఈ ఆలోచనలన్నింటినీ బేస్ చేసుకొని ఒక శాంపిల్ వైజ్గా తీసుకొని అనాలసిస్ చేయడం జరిగిందనమాట. సో కాబట్టి త్వరలో మనమందరము గీసుగొండ నూతన నియోజకవర్గాన్ని రాబోయే రోజుల్లో చూడబోతున్నాము. ఇది నా అనాలిసిస్. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.